వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పరమాన్నం ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. అమ్మవారికే కాదు అయ్యవారికి కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఏ పూజకైనా చేసుకోవచ్చు సింపుల్గా. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని ఒక 3 కప్పుల వరకు పాలు పోసుకుని ఒక 2.5 కప్పుల వరకు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. పాలు మరిగేటప్పుడు పాలు పోసిన కప్పుతోటే ఒక కప్పు వరకు బియ్యం, అరకప్పు వరకు పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుని ఉంచుకుని పాలు మరిగేటప్పుడు వేసుకోవాలి. గరిటెతోటి ఒకసారి బాగా కలిపేసుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే కనుక నిదానంగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత కొంచెం నేతిలో వేయించిన జీడిపప్పును వేసుకుని కలిపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కప్పున్నర వరకు బెల్లం పొడి వేసేసి కలపకుండా అలానే ఉంచేసేయాలి 10 నిమిషాల వరకును. 10 నిమిషాల తర్వాత బెల్లం కరుగుతుంది. 10-15 నిమిషాల తర్వాత అప్పుడు కలపాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటాయన్నమాట డైరెక్ట్గా బెల్లం వేసినా కూడా. ఒకటే పాత్రలో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు. లాస్ట్లో కొంచెం ఇలాచి వేసుకుంటే కమ్మని పరమాన్నం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవటం మర్చిపోకండి.